అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనము తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 19వ తేదీన గురువారం రోజున సాయంత్రం 4:10 తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, మంచిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు ఒక కష్టాలు ఎలా ఉంటాయంటే కనుక మిగిలిన వారికి ఎవరికైనా సరే ఒక దారి ఉంటుందేమో కానీ సమస్యలకి కష్టాలకి పరిష్కారమే ఉంటుందేమో కానీ ఈ యొక్క తులారాశి వారికి మాత్రం వచ్చే కష్టాలకు మాత్రం నిజంగా చెప్తున్నానండి, సమస్యలకు పరిష్కారం అనేది అసలు కనిపించదు. వీరికి ఎలాంటి దారికి కూడా ఉండదు. ఇక తులారాశి వారు ఏంటంటే ఖచ్చితంగా కూడా వీరికి వచ్చేటువంటి బాధని అనుభవించి తీరవలసిందే. అది కూడా జీవితానికి ఒక శిక్ష వేసినట్టుగా భగవంతుడికి మీద శిక్ష వేస్తూ ఉంటాడు. అదేంటో మరి ఈ పూర్వపు జన్మ పాపం అనుకోవాలన్నమాట. తులారాశి వారికి ఎందుకు ఇంత బాధలు గట్టిగా వస్తాయి అంటే అందరికీ మానవుడు అన్నాక బాధలు అనేటివి కష్టాలు అనేటివి సహజము. కానీ ఈ యొక్క తులారాశి వారికి ఏమిటంటే కష్టాలు అనేటివి అందరికంటే కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి వచ్చేటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే వీరిని ఉక్కిరిబిక్కిరి చేసి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా సరే వారి ధైర్యాన్ని కూడా కృంగదీసేసి వీళ్ళకి మానసికంగా నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చేటప్పటికీ కూడా అంత బాధపడుతూ ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి మిగిలిన వ్యక్తులతో మిగిలిన రాశులతో వారందరితో పోల్చుకుంటే ఈ యొక్క తులారాశి వారికి కష్టాలు అనేటివి బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి కష్టాల కోసమే పుట్టారు అన్నట్టుగా వీరికి ఆ స్థాయిలో వస్తూ ఉంటారు. అందరికీ సమస్యలకి పరిష్కారం అనేది ఉంటుందేమో కానీ ఈ యొక్క తులారాశి వారికి మాత్రం వచ్చేటువంటి కష్టాలకి మాత్రం సమస్యలకి అసలు పరిష్కారం అనేది ఉండదు. వీరికి ఖచ్చితంగా కూడా కూర్చొని ఎడవాల్సిందే. అక్కడ బాధ ఎలా ఉంటుందంటే వారు బయటకి చెప్పుకోలేరు. వాళ్ళలో వారు దిగులు పడుతూ ఉంటారు, నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి శత్రువులు అటువంటి వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటారండి. ఈ యొక్క తులారాశి వారికి ప్రత్యేకంగా కూడా బయట నుంచి ఎక్కడి నుంచి ఉన్నటువంటి శత్రువుల కన్నా కూడా ఇంట్లో ఉండే శత్రువులు ఎక్కువగా ఉంటారు. చిన్న వయసు నుంచే కూడా వీరి జీవితం విధానాన్ని కూడా పోల్చుకుంటే చిన్న వయసు నుంచి కూడా వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. తల్లిదండ్రులు కూడా వచ్చేటువంటి తల్లి పరంగా కానీ లేదా కొన్ని రకాల అయినటువంటి సమస్యలు ఉంటాయి. మామూలుగా చిన్నపిల్లలకి తల్లిదండ్రుల దగ్గర పిల్లల గారాభంగా పెరుగుతూ ఉంటారు, కానీ వీరంటే పేరెంట్స్ దగ్గర ప్రేమాభిమానాలు కూడా వీరికి తక్కువగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా వీరంటే ఇంకా కొంచెం బంధువుల దగ్గర కాగానే అలాగే పెరుగుతూ ఉంటారు. కొంతమందిని కాదంటే అందరినీ, కొంతమంది మాత్రం అలా పెరుగుతూ ఉంటారనమాట. అలా వారికి దగ్గర పెరిగేసరికి భయంగా ఏదైనా తినాలనిపిస్తే, ఏదైనా అడిగితే ఏమనుకుంటారని తాగాలంటే ఏదైనా అనుకుంటున్నారు, అలా భయంతో పెరుగుతుంటారు. కాబట్టి వారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మానసికంగా వారి యొక్క చిన్న వయసుకి అప్పటి నుంచి తగిలినటువంటి గాయాలన్నమాట. అలాగే బాల్యంలోని కష్టాలతో ఉన్నారు. ఇక వివాహం చేసుకున్న తర్వాత వివాహ జీవితం కూడా తులారాశి వారికి అంతగా కలిసి కూడా రాదు. ఎందుకంటే ఎప్పుడూ కష్టాలు సమస్యలు అనేటివి ఒకదాని తర్వాత ఒకటి రావడం, ఇంట్లో గొడవలు, పిల్లలతో గొడవలు, ఇలా ఏదో ఒకటి తరచుగా ఈ తులారాశి వారు ఇలా ఇబ్బంది పడుతూ సమస్యలతో బాధపడుతూ ఎన్నో సమస్యల నుంచి అయితే మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి రాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలే అని కూడా మీరు చాలా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి చాలా సంతోషంగా ఉంటారు. ఇలా సంతోషంగా ఉంటారో లేదో ఇలా సమస్యలు రాని వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రాశి వారికి అయితే గోచార రీత్యా ఫలితాలు అయితే ఉంటాయండి. దాన్ని ఈ యొక్క రాశివారు అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అలాగే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రజల పట్ల గౌరవ మర్యాదలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఎవరిని కూడా ఏమన్నారు కాబట్టి అందరు కూడా చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అందరూ మన వాళ్ళే అన్నట్టుగా వీరి యొక్క పర్సనల్ విషయాలైనా సరే ఎవరైనా సరే షేర్ చేసుకునే విధానం వీరిలో ఉంటుంది.
కానీ అందరూ అలా గుడ్డిగా ఉంచలేరు కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పూర్తిగా అవగాహన ఎట్లయితే తులారాశి వారి వ్యక్తులు అయితే ఉండాలి. లేదంటే వీరికి లేనిపోని సమస్యలు అనేటివి రావడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందుకు మీరు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దానిలో ఇది ఒక సమస్య అనేది అవుతుంది. కాబట్టి మీరు అందరినీ గుడ్డిగా నమ్మడం అనేది మానేయండి. మిమ్మల్ని నమ్ముకోవడం మొదలుపెట్టండి. అప్పుడే మీకు మంచి స్థాయిలో అయితే వెళ్తారు. కాబట్టి ఈ తులారాశి జన్మించినటువంటి వారికి ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. కాబట్టి వీరికి చాలా కష్టజీవులు అయినప్పటికీ కూడా వీరు ధైర్యంతో అయితే ముందుకు అయితే అడుగులు వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కృంగిపోకుండా, అంటే నాకే బాధ వచ్చిందని ఎప్పుడు కూడా బాధపడరు. బాధలు అనేటివి మనుషులకి వస్తాయి కాబట్టి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం అంతగా పట్టించుకోకూడదు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క కష్టాలు ఎన్ని ఉన్న వారికి దైవం అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వీరైతే అస్సలు భయపడరని చెప్పుకోవచ్చు. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 19వ తేదీన గురువారం రోజున సాయంత్రం 4:10 తర్వాత వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ సమయంలో మంచి శుభవార్త అయితే అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు ఒక పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే మీ పిల్లల దగ్గర నుంచి కావచ్చు, లేదా మీ బంధువుల దగ్గర నుంచి అయినా సరే ఒక శుభవార్త అనేది ఈ తులారాశి వారు అందుకోబోతున్నారు. ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క స్థిరాస్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే కనుక అవి ఫలిస్తాయి. ఇక ఉద్యోగం లేదా వ్యాపారం శ్రమకు తగినటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి. ఇక ప్రముఖులతో ఈరోజు అయితే పరిచయం అయితే అవుతుంది. ఈరోజు కీలకమైన పనులలో విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు అయితే లభించే సూచనలు కూడా కొన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు మానసిక ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం ధైర్యంగా సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఇక వృత్తిలో కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు. కుటుంబంలో ఉండే సహకారం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి జూన్ 19వ తారీఖు గురువారం రోజున అయితే వీరికి అయితే ఎలాంటి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. కాబట్టి రాశి వారికి ఇది జరగబోతుంది. అలాగే ఇతరుల మనసును కూడా నొప్పించే మాటలు అసలు మాట్లాడకండి. ఒకవేళ ఈ విధంగా మాట్లాడాలంటే మీ బంధాలను మీరు విచ్ఛిన్నం చేసుకున్న వారు అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థికంగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలకు కూడా మీకు పరిష్కారం అయితే లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినపరల ప్రకారం బంధువులలో ఒకరైనటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా ఒక గుడ్ న్యూస్ అయితే మీకు ఖచ్చితంగా ఈరోజు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీ యొక్క వ్యాపార సజావుగా సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొంచెం ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అయితే మీకు లభించబోతుంది. ఈరోజు వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. వారు మీ యొక్క వ్యాపారం గురించి కొన్ని సలహాలు, సూచనలు అందజేయడం కూడా జరుగుతుంది. వారిచ్చే సలహాలు పాటించి వినియోగదారులను మీరు ఆకర్షించగలుగుతారు. అలాగే నూతన వ్యాపారాలు కూడా వ్యాపారాన్ని విస్తరించడం గురించి, డబ్బులు సమకూర్చడం గురించి ఎవరైనా సరే ప్రయత్నాలు తీసుకున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. డబ్బులు మీకు సమయానికి సమకూరుతాయి. లోన్లు శాంక్షన్ అవుతాయి. ఇతరుల నుండి డబ్బులు అందే అవకాశం కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధానంగా అనుకూల ప్రతిఫలాలు ఉన్నాయి. కాబట్టి 2025 సంవత్సరం జూన్ 19వ తేదీ గురువారం అనేది తులారాశి వ్యక్తులకు ఈ విధంగా ఉండబోతుంది. మీ యొక్క వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ చేసి మాత్రం మిమ్మల్ని ఒక సహాయం అడుగుతుంది. అయితే వారికి సహాయం చేయండి, కానీ ఆ సహాయం అనేది మీకు కీడు చేయకూడదన్న విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా తులారాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివాలను తప్పకుండా చేసుకోవాలి. అలాగే మంచి అలసట కూడా పట్టించండి. ఈ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదవారికి పాదరక్షకులు గొడుగులు దానంగా ఇవ్వండి. ఇలా చేసిన వారికి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి వారికి దాహార్తి తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాలను ఖచ్చితంగా అనుభవిస్తారండి. కాబట్టి 2025 సంవత్సరం జూన్ 19వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో
ఈ విధంగా మీకు ఉండి మీకు ఫోన్ చేసి మీ సహాయం అడుగుతారు. ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, మిగిలిన అంశాలు ఏ విధంగా ఉండాలనేది కూడా పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.